మైదానంలో వికెట్లు పడుతున్నాయో లేదో కానీ ఫ్రాంచైజీల బ్యాంక్ అకౌంట్లో మాత్రం పైసల వర్షం కురుస్తుంది. అవును, మీరు చదివింది నిజమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ముగిసేసరికి ఒక విషయం క్లియర్ గా అర్థమైపోయింది. ఇక్కడ కప్పు గెలవడం అనేది కేవలం అభిమానుల సెంటిమెంట్ కు సంబంధించిన విషయం మాత్రమే. ఓనర్స్ బిజినెస్ కు దానికి అస్సలు సంబంధం లేదు. టాస్ గెలిచినా, మ్యాచ్ ఓడిపోయినా, చివరకు పాయింట్ల పట్టికలో అట్టడుగునా నిలిచినా సరే ఐపీఎల్ టీం ఓనర్ల ముఖాల్లో మాత్రం నవ్వుల నవాబులే కనిపిస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లో సిక్సర్లు కొట్టడం కంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడంలో మన ఫ్రాంచైజీలు సెంచరీల మీద సెంచరీలు బాధిస్తున్నారు. తాజా ఆర్థిక నివేదికలు చూస్తుంటే క్రికెట్ ప్రేమికులకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మైదానంలో ఈసాల కప్ నందే అంటూ ఏళ్ల తరబడి ట్రోఫీ కోసం తప్పిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బిజినెస్ పిచ్ పై మాత్రం అందరికంటే ముందు నిలిచింది. ఏకంగా 595 కోట్ల రూపాయల లాభంతో టేబుల్ టాప్ పొజిషన్ లో కూర్చుంది. ట్రోఫీ రూమ్ లో ఖాళీగా ఉన్న అకౌంట్ లో మాత్రం స్పేస్ లేనంతగా లాభాలు వచ్చి పడుతున్నాయి. మిగతా జట్లు కూడా ఏ మాత్రం తగ్గలేదు. లాభాల వేటలో కోట్లు సంపాదించారు. ఏ టీం కు ఎంత లాభం అంటే రాజస్థాన్ రాయల్స్ 549 కోట్ల లాభం, కోల్కతా నైట్ రైడర్స్ 538 కోట్ల లాభం, పంజాబ్ కింగ్స్ 534 కోట్ల రూపాయల లాభం, ముంబై ఇండియన్స్ 501 కోట్ల రూపాయల లాభం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 595 కోట్ల రూపాయల లాభం, చెన్నై సూపర్ కింగ్స్ 552 కోట్ల రూపాయల లాభం, గుజరాత్ టైటన్స్ 498 కోట్ల రూపాయల లాభం, ఢిల్లీ క్యాపిటల్స్ 486 కోట్ల రూపాయల లాభం, లక్నో సూపర్ జెయింట్స్ 512 కోట్ల రూపాయల లాభం, సన్ రైజర్స్ హైదరాబాద్ 495 కోట్ల రూపాయల లాభం. ఇలా అందరూ 100 కోట్ల లాభాలతో జేబులు నింపుకున్నారు. ఇక్కడ నష్టపోయిన వాడు ఎవడైనా ఉన్నాడంటే వందల రూపాయల నెట్ ప్యాక్ రీఛార్జ్లు చేసుకుని మ్యాచ్ చూస్తూ బీపీ పెంచుకున్న సగటు అభిమాని మాత్రమే. ఒక మ్యాచ్ కూడా ఆడక ముందే, కనీసం టాస్ కూడా వేయక ముందే ఐపీఎల్ జట్లు ఎలా లాభాల్లోకి వస్తున్నాయనేది తెలుసా? ఇదంతా బ్రాడ్కాస్ట్ రైట్స్, మీడియా హక్కులు మహత్యమనే చెప్పాలి. ప్రతి ఫ్రాంచైజీ టీవీ డిజిటల్ ప్రసారాల ద్వారా కేంద్రం ఆదాయం కదలకుండా మెదలకుండా 480 కోట్ల రూపాయలకు పైగానే అకౌంట్లోనే పడిపోతుంది. మరి ఖర్చుల సంగతి, ఆటగాళ్ల వేతనాలు, కోచ్ల విమాన ప్రయాణాలు, హోటల్ స్టేలు, సిబ్బంది ఖర్చులు అన్ని కలిపిన సగటు అయ్యేది కేవలం 170 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ వచ్చిన ఆదాయం 480 కోట్ల రూపాయలకు ప్లస్ గానే ఉంది. పెట్టిన ఖర్చు 170 కోట్ల రూపాయలు కాగా నికర లాభం కనీసం 310 కోట్లు ఉన్నాయని, ఇక ఇది కాకుండా జెర్సీపై ముద్రించే స్పాన్సర్షిప్, మైదానంలో విక్రయించే టికెట్లు, డిజిటల్ వ్యూవర్షిప్, బ్రాండ్ ఎండర్స్మెంట్ ఇవన్నీ అదనం. అంటే హోటల్ రూమ్లలోని కూర్చొని కాఫీ తాగినా సరే ఓనర్లకు నిమిషానికి లక్షల్లో లాభాలు వచ్చి పడుతూ ఉంటాయి. ఈ అద్భుతమైన బిజినెస్ మోడల్ ను అప్పట్లోనే డిజైన్ చేసిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. క్రికెట్ ను కేవలం ఒక ఆటలా కాకుండా ప్రతి గల్లీలోని అమ్ముకునే ఒక హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్ట్ గా మార్చేశారు. కార్పొరేట్ బ్రాండ్లకు ఒక జట్టు గెలుస్తుందా ఓడిపోతుందా అనేది అనవసరం. ఆ జట్టును ఎంతమంది చూస్తున్నారు, తమ లోగో ఎంతమందికి కనిపిస్తుందనేదే ముఖ్యం. టీం 49 పరుగులకే ఆల్అౌట్ అయినా సరే ట్రోల్స్ రూపంలో, మీమ్స్ రూపంలోనైనా డిజిటల్ మీడియాలో వచ్చే హైప్ స్పాన్సర్లకు చాలు. కాబట్టి మిత్రులారా, వచ్చే సీజన్ లో మీ ఫేవరెట్ టీం ఓడిపోతే గుండెలు బాదుకోకండి, నిరాశ పడకండి. ఎందుకంటే మైదానంలో మీ టీం ఓడిపోవచ్చు, కానీ మీ టీం ఓనర్ మాత్రం కలెక్షన్ల బాక్స్ ఆఫీస్ వద్ద భారీ మెజారిటీతో గెలుస్తూనే ఉంటాడు. ఐపీఎల్ లో ఏ జట్టు నష్టపోదు, కేవలం అభిమానుల గొంతులు తప్ప.